హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద అమ్మూస్ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేగినాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదండి. ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి పీసు ఉడికిందో లేదో చూసుకొని అందులో కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందామండి. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది.